వసంతవల్లరికి స్వాగతం. ఇవాల్టి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి మీనాక్షి శ్రీనివాస్ గారు రచించిన హాస్య కథ కప్పారావు కనువిప్పు వింటారు. చీకటితోనే మేడ మీద ఇంట్లో అందరి బట్టలు అంటే లంగా జాకెట్లతో సహా ఆరేస్తూ మెడ చాచి కిందకు చూశాడు కప్పారావు అని ముద్దుగా పిలవబడే కప్పగంతుల అప్పారావు. కే అప్పారావు. వేధవది అక్షరాల మధ్యలో అసహ్యంగా చొక్కేమిటి అనుకున్న వాళ్ళు దాన్ని లాగవతల పడేసి కప్పారావుని చేసేశారు. అమ్మో, చాలా ఎత్తే ఉందే, ఒక్క గంతు వేసేస్తే పీడా పోతుంది, చచ్చినా బ్రతికి చచ్చే అవకాశం ఎంత మాత్రం లేదుగాకలేదు అనుకుంటూ కాలు ఎత్తి పిట్టగోడ మీద వేశాడు కప్పారావు. ఏమిటాయ్ కప్పారావు, ఇవాళ మరీ పెందరాళే లేచినట్టున్నావు, ఓవర్ టైమా? పక్కింటి ఉదయ్ శంకర్ అడగడంలో వెటకారం ధ్వనించింది కప్పారావుకి. ఎత్తిన కాలు దించేసి హిహిహి అంటూ ఓ దేభ్యం నవ్వు నవ్వి వెనుదిరిగాడు మనసులో మండిపోతుండగా. మొన్నటికి మొన్న అంతే, అలా షికారుగా అన్నట్టు గోదావరి గట్టుకెళ్ళి అలా సరదాగా నీటిలో దిగానో లేదో ఇలా ప్రత్యక్షమయ్యాడు. ఏమిటి ఈత ప్రాక్టీసా అంటూ. అంతేనా, క్రితం ఆదివారం నాడు కూరల కోసం రైతు బజార్ నుంచి వస్తూ పరధ్యాన్నంగా అన్నట్టు ఆర్టీసీ బస్సుని గుద్దేయబోతే అరుచుకుంటూ మధ్యలో దుమురేసరికి ఆర్టీసీ డ్రైవర్ సడన్ బ్రేకు వేసి కిందకు దిగి మరీ ఇద్దరినీ బండ తిట్లు తిట్టాడు. ఇన్నాళ్ళు ఏదో యథాలాపంగా ఆ సమయంలో అడ్డుపడ్డాడనుకున్నాను. ఇప్పుడు అర్థమవుతోంది, అతను నన్ను నీడలా వెంటాడుతున్నాడు. ఈ ఉదయ్ శంకర్కి పని పాట లేదులా ఉంది. నన్ను అస్తమించనీయకుండా ఓహో అడ్డుపడుతున్నాడు. అయినా సిఐడిలా నా వెనకే తిరుగుతున్నాడో ఏమో, ప్రతిసారి నన్ను చావనీయకుండా రాహులా అడ్డుపడుతున్నాడు. పైగా నీకంత కష్టమే వచ్చిందో నాతో చెప్పు అంటూ ప్రతిసారి కాల్చుకు తింటున్నాడు. అయినా ఇదెవరితో అయినా చెప్పుకోదగ్గ కష్టమా? ఏదో ఇన్నాళ్ళు అంటే గుట్టుగా చేసుకుని ఆఫీసుకు పోయేవాడిని కాబట్టి పెద్దగా ఇబ్బంది లేకపోయేది. ఈ లాక్డౌన్ పుణ్యమా అని చచ్చే చావు వచ్చింది. ఇంటి గుట్టు లంకకు చేటని గింజుకుంటూ కళ్ళమ్మట నీళ్లు కాలువలు కడుతుండగా లుంగి మడిచి కట్టి కత్తితో కసిగా చమించను సయించను అంటూ ఉల్లిపాయల్ని కసాపిసా అడ్డదిడ్డంగా కొట్టేస్తున్నాడు. ఏమండి, అయిందా? ఇంకా ఎంతసేపో? హాల్లోంచి అరిచింది అలివేణి. అయిపోవచ్చింది వేణి, 10 నిమిషాలు. కంగారుగా పక్కనే కలిపెట్టుకున్న పకోడీ పిండిలో ఉల్లిపాయల్ని పడేసి మసులుతున్న నూనెలో కసిగా వేశాడు పకోడీ. పెళ్ళాం మీద కోపం దాని మీద చూపిస్తే అది ఊరుకోదుగా. నూనె ఎగిరి చేతి మీద పడి కుయ్యో ముయ్యో అంటూ చిందులేశాడు కప్పారావు. అబ్బబ్బా, ఏం మనిషో, తీరుగా ఒక్క పని రాదు కదా. ఇదిగో మేమంతా ఆకలితో హరిమనేలా ఉన్నాం ఇక్కడ. 3 గంటల నుంచి అంత్యాక్షరి ఆడి అందరికీ నీరసాలు వస్తున్నాయి. త్వరగా కానివ్వండి. ఫ్యాక్టరీ సైరన్లా అరిచింది వేణి. ఏదో పెళ్ళైన కొత్తలో వంట నా హాబీ, చాలా బాగా చేస్తాను అంటూ మైకంలో ఒక్క మాట జారినందుకు అయ్యో, 10 ఏళ్లుగా నానా చాకిరీ చేస్తున్నాను. నా ముఖాన్ని ఇంతే రాసుందని ఎలాగో బతికేస్తున్నాను. ఇప్పుడు లాక్డౌన్ ఇలా నా పరువుని బ్రేక్ డౌన్ చేస్తుంటే ఎలా బతకాలి, ఎందుకు బతకాలి? ఆక్రోశంలో మర్చిపోయి పటకార లేకుండా మూకుడు పట్టేసుకున్నాడు కప్పారావు. ఆ వేడికో గావు కేక పెట్టి వదిలేస్తే మరుగుతున్న నూనె కాస్త కాళ్ళ మీద పడి ఆపకుండా కథాకళి చేశాడు. హబ్బబ్బబ్బా, ఏమిటండి చిన్నపిల్లాళ్లాగా, నా స్నేహితులంతా నవ్వుతున్నారు మీ హంగామాకి అంటూ రుసరుసలాడుతూ వచ్చి చూడకుండా నూనె మీద కాలేసి జర్రున జారొచ్చి మూలిగే నక్క మీద తాటిపండులా మీదబడింది గొమ్మటం లాంటి అలివేణి. ఆ దెబ్బకు జర్రున జారి క్యారమ్స్ కాయిన్లా మూలకెళ్ళి పడ్డాడు. ఆ అదటుకు నడుం విరిగినంత పనయింది. వాళ్ళేదో కింద మీద పడుతుంటే మనమెందుకర్రా మధ్యలో పానకంలో పుడకల్లా? పోదాం పదేండర్రా అంటూ ముసిముసి నవ్వులతో లేచింది నీలవేణి.
అక్కడే ఉంటే ఏం సాయం చెయ్యాలో అని అంతా తుపాకీ దెబ్బకి దొరకకుండా పారిపోయారు. విశ్వాసఘాతకులు! నెల్లాళ్ల నుంచి రోజుకో రకం చేయించి పెడుతున్నావు కదా, చూడు కనీసం ఏం జరిగింది అనన్నా చూడకుండా ఎలా వెళ్ళిపోయారో. నెమ్మదిగా మూలుగుతూ లేచి భార్యను లేపబోయి బొక్కబోర్ల పడిపోయాడు కప్పారావు మళ్ళీ. ఛ! ఏం మనిషి అండి మీరు! ఇప్పుడు చూడండి నలుగురిలో నా పరువు ఎలా పోయిందో. నిన్నను అంతే. కాస్త నీలవేణికి ఆవకాయ కొట్టిమ్మంటే కాయలు ఎగరగొట్టి వాళ్ళ టీవీ పగలగొట్టారు. ఇరుగు పొరుగు అన్నాక కాస్త సాయం చేసుకోరు. అయినా మిమ్మల్నేం లాభం? నా రాతిలా తగలబడ్డాక ఎంచక్కా నోజువీడు సంబంధం. ఎందుకే నన్నిలా రాసి రంపాన పెడుతున్నావు? నీకు పిల్లలకి చేసి పెడుతున్నాను కదటే, చాలదు. నన్నిలో ఊళ్ళో వాళ్ళకు కూడా. దుఃఖంతో గొంతు పూడుకుపోయింది కప్పారావుకి. నేను మన పెళ్ళప్పుడే చెప్పాను, పని విషయంలో ఆడా మగ అని తేడా ఉండకూడదని. అయినా నేనిప్పుడు మన ఏరియాకి అధ్యక్షురాలిని, మరి అందరి బాగోగులు చూడొద్దు. సరేలేండి, ఈ రోజుకి ఇంకేం చెయ్యొద్దు. ఉదయం ఉన్నవే సర్దుకు తిందాం. మీరు నింపాదిగా లేచి కాస్త ఇదంతా శుభ్రం చేసి స్నానం చేసి రెస్ట్ తీసుకోండి. నేను కాసేపు అలా నడుము వాలుస్తాను. అమ్మో అమ్మో, నడుము విరిగిందో ఏమో బాబోయ్ అంటూ జాగ్రత్తగా లేచి వెళ్ళిపోయింది అలివేణి. ఈ హడావిడికి వాళ్ల గదిలో వీడియో గేమ్స్ ఆడుకుంటున్న 6 ఏళ్ల హరిగాడు, 4 ఏళ్ల నానిగాడు పరిగెట్టుకుంటూ వచ్చి నూనెతో జారి మళ్లీ వచ్చి తండ్రి మీద పడిపోయారు. కాసేపు జారుడు నేలాట ఆడుకుని బట్టలు ఇల్లు అంతా నూనెమయం చేసి చక్కబెట్టారు. మూలుక్కుంటూ వాళ్లకి స్నానాలు చేయించి బట్టలు మార్చి వాళ్ల గదిలోకి వాళ్ళని నెట్టి తలుపు గొళ్ళెం పెట్టి ఇల్లంతా శుభ్రం చేస్తూ, ఏదేమైనా ఈ నరకం భరించలేను, చచ్చి తీరాలి అని గట్టిగా అనుకున్నాడు కప్పారావు. ఉదయాన్నే కూరలకని బయలుదేరి ఏ రకంగా చావాలా అని ఆలోచిస్తున్న కప్పారావుకి చిద్విలాసమూర్తిలా ఉదయశంకర్ దర్శనమిచ్చాడు. ఎలా ఉన్నావు అప్పారావు? నడువు నొప్పి తగ్గిందా? ఆ పరామర్శలో వెటకారం కనపడింది అప్పారావుకి. అంతలోకే విషయం ఎలా తెలిసిపోయిందా అన్న సందేహం కలిగింది. చూడు, విషయం ఇది అని చెబితే ఈ పాటికే నీ కష్టాలు గట్టెక్కును గదా. గుట్టుకుపోయి చేజేతులా తెచ్చుకున్నావోయ్. నువ్వు రుచి రుచిగా వండి పెడుతుంటే నీకీ బాధ ఎప్పటికీ తీరదుగాక తీరదు. కాబట్టి ఆ చెవిలా పారేయ్ అని శ్రీకృష్ణుడిలా గీతోపదేశం చేశాడు ఉదయశంకర్. ఆనందంతో కంటతడి తుడుచుకున్న కప్పారావు, నిన్నెంత అపార్థం చేసుకున్నాను, నువ్వు నా పాలిట దేవుడివి అంటూ వాటేసుకుని ఉక్కిరిబిక్కిరి చేసేశాడు నడి రోడ్డనైనా చూడకుండా ఉదయశంకర్ని. మర్నాట్నుంచి కూరల్లో కారం, పప్పుల్లో ఉప్పు యథాశక్తి వేయడం మొదలెట్టాడు. రోజూ ఒకేలాంటి చిరుతుళ్ళేం తింటాం, బోరు. ఇక నుంచి చూడు ఎన్ని రకాలు చేస్తానో యూట్యూబ్ చూసి అంటూ పాయసంలో జీడిపప్పుకి బదులు వెల్లుల్లి, కిస్మిస్ బదులు అల్లం ముక్కలు, మిర్చి బజ్జీలో బెల్లం పొడి కోరడం లాంటి ప్రయోగాలతో మధ్యాహ్నం మందికి చుక్కలు చూపెట్టడం మొదలెట్టాడు. గుమ్మటంలాంటి అలివేణి గాలి తీసిన బెలూన్లాగా, బంతుల్లాంటి పిల్లలు బద్దల్లాగా అయిపోతున్నా పట్టించుకోకుండా గోల పెడుతున్న గుండెను బండ చేసుకుని మందలిస్తున్న మనసును జోకొట్టి తను మాత్రం ఆఫీస్ క్యాంటీన్లో తింటూ ట్రీట్మెంట్ కొనసాగించాడు కప్పారావు. అలివేణి మిత్ర బృందం అయిపోజాడా లేకుండా పోయారు. ఇదంతా కావాలనే చేస్తున్నావు కదూ అంటూ నెత్తి నోరు మొత్తుకున్న అలివేణికి కొత్తగా రుచిగా చేసి పెడదామనే ఈ నా ప్రయత్నం అన్న సమాధానంతో ఏం చేయాలో దిక్కుతోచక దిక్కులు చూసింది. నెల గడిచేసరికల్లా వంటగది చెయ్యి మారింది. తన పాలిట కృష్ణ పరమాత్మగా ఉదయశంకర్ని మనసులోనే ఆరాధిస్తూ కప్పారావు ఖుషీగా కులాసాగా ఆడుతూ పాడుతూ గడపడం మొదలెట్టాడు. సరిగ్గా వారం అంటే వారం రోజులు గడిచాయో లేదో, సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే కాఫీ కప్పుతో పాటు ఓ కాగితం చేతిలో పెట్టింది భార్యామణి. ఏమిటిది అన్న ప్రశ్నకి చదువుకోమంది. అది చదివిన కప్పారావుకి కళ్ళనీళ్ల పర్యంతమైంది. భార్యని గృహహింస పెడుతున్న కేసు కింద తనకు వచ్చిన లాయర్ నోటీస్ అది. ఇదేమిటి, నేను నిన్ను హింస పెడుతున్నానా? నువ్వే కదా మన పెళ్ళైన దగ్గర నుంచి నన్ను నానా చిత్రహింసలు పెడుతున్నది. పైగా ఈ లాక్డౌన్ పుణ్యమా అని అది ఇంకా పెరిగిపోయి ఆత్మహత్య దాకా కూడా తీసుకెళ్ళింది.
ఈ మాటలు పెదవి దాటలేదు. మనసులోనే అనుకున్నాడు. అసలా కాగితం చూశాక నోట మాట వస్తేగా. మర్నాట్నుంచి మళ్లీ తన సామ్రాజ్యం తను హస్తగతం చేసుకున్నాడు. కిమ్మనకుండా కమ్మకమ్మగా చేసి పెడుతూ కేసు నుండి తప్పించుకున్నాడు. అదంతా తన జీవితంలో నిప్పులు పోయడానికి ఉదయ్ శంకర్ చేసిన కుట్ర అని తెలుసుకున్న కప్పారావుకి కనువిప్పు కలగడం చేత ఆ రోజు తనకు నోటీసొచ్చిన విషయం తన ఆప్తుడికి చెప్పి సలహా తీసుకుందామని వెళ్లిన కప్పారావుకి ఉదయ్ శంకర్ ఫోన్లో తన విషయమే ఎవరితోనో ప్రస్తావిస్తూ కప్పారావు అలా భార్య కనుసన్నలలో మసులుతూ ప్రశాంతంగా ఉండడం కిట్టక ఆ చిట్కా చెప్పి కల్లోలం సృష్టించాను అని చెప్పి నవ్వడం స్వయంగా వినడంతో జ్ఞానోదయం అయ్యింది పాపం కప్పారావుకి. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి మీనాక్షి శ్రీనివాస్ గారు రచించిన హాస్య కథ కప్పారావు కనువిప్పు విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.